గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవుని నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, అనేకమైన లోతైన విషయాలు తెలియజేస్తూ, మిమ్మల్ని బలపరుస్తూ, ప్రభు మిమ్మల్ని ముందుకు సాగింప చేస్తున్నారని నమ్ముచూ ఉంటున్నాను. మీ కుటుంబాలను మిమ్మల్ని భద్రపరుస్తూ, మరలా దేవుడు మీకు వాగ్దానం ద్వారా ఈరోజు మాట్లాడడానికి ముందుకు వచ్చి ఉన్నాడని నమ్ముచూ ఉంటున్నాను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు. నా ప్రజలను చెర నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు తిరిగి వారిని రప్పించెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రజలను చెర నుండి నేను ఏం చేస్తాను, విడిపిస్తానని ప్రభు మనతో వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఈ మాట యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, ఆ వాక్కు ద్వారా ప్రభువు ఇర్మియాతో మాట్లాడుతున్న మాటలే ఈరోజు మనం వింటూ ఉంటున్నాం. తన ప్రజలను చెర నుండి విడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మనమున్న చెరల నుంచి, మనమున్న బాధల నుంచి, మనమున్న వేదనల నుంచి, మనమున్న రోగముల నుంచి, మనమున్న ప్రతి అంధకారమైన స్థితి నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి, అనేకమైన పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సంగమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు దేని నిమిత్తము చెరలో పడి ఉన్నావో అది దేవునికి సమర్పించినట్లయితే ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు, నేను విడిపిస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విడిపించే భారం అంతా కూడా మనం ప్రభు మీద వెయ్యాలి. ఆయన చెర నుండి, నీది ఏ చెర అయినా సరే, నువ్వు ఏ చెరను ఎదుర్కొంటున్నా సరే, నువ్వు ఎలాంటి చెరసాల స్థితిలో నువ్వు ఉన్నా సరే, ప్రభువు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకిచ్చిన వాగ్దాన దేశంలోనికి నడిపించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రభు మనలందరినీ కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయనకు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఒక చిత్తం కలిగి ఉన్నాడు. ఆయనకు మన పట్ల ఒక గమ్యం ఉన్నది. ఆ గమ్యంలోనికి మనల్ని నడిపించాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ఎన్నో రకాలుగా మనము శోధించబడుతుండొచ్చు, అవమానించబడుతుండొచ్చు, నిందించబడుతుండవచ్చు, అనేకమైన రకాలుగా మనము చెరలో బంధించబడిన వారిగా ఉంటుండవచ్చు. అది రోగమైన బంధంలో ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులైన బంధంలో ఉండవచ్చు, లేకపోతే అప్పుల సమస్యతో ఉండవచ్చు, కుటుంబ పరిస్థితుల్లో ఉండవచ్చు, లేకపోతే ఇంకేవైనా పరిస్థితుల్లో చెరలో మనం పడి ఉండవచ్చు. కానీ ఈరోజు ఆ చెరలో నుంచి ప్రభు మనల్ని విడిపిస్తానంటున్నాడు. కాబట్టి ఆయన విడిపిస్తానన్న ఆ చెరను మనం ప్రభువుకి సమర్పించాలి. ఆయన మనకు అనుగ్రహించాలనుకుంటున్న ఆ యొక్క ఆశీర్వాదానికి మనము చేరువగా ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనము అంగీకరిస్తూ, మనము వినయపూర్వకంగా, మనపూర్వకంగా ప్రభువును వేడుకున్న వారిగా ఉంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ఇదిగో తండ్రి ప్రభా, మీరు వాగ్దానం చేస్తున్నారు నాయన, నా ప్రజలను ఇదిగోనైనా చెర నుండి విడిపిస్తానని సెలవిస్తున్నారు. ఈ లోకంలోనైనా ఎవరికి చెప్పుకోలేని బాధలు, ఎవరికి చెప్పుకోలేని స్థితులు, చెరలో మేము చిక్కుకొని ఉన్నాము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, బయటికి రాలేని చిక్కుల్లో మేము ఉన్నాం తండ్రి. ఆ చెరసాలలో మేము పడి ఉన్నట్టుగా ఉంటున్నాం నాయన. మేము బంధించబడిన ప్రతి పరిస్థితిని ఇదిగో తండ్రి నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాం. ఇదిగో నీ బిడ్డలు తండ్రి, నీ ప్రియులు నాయన, ఇదిగో తండ్రి ప్రభా, నీ సంఘముగా నాయన ప్రభా, ఇదిగో ఈరోజు నీ సన్నిధికి వచ్చి ప్రతి చెర నిమిత్తము మొరపెడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరిని జ్ఞాపకం చేసుకో. ప్రియ సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. ప్రియ సంఘాన్ని, ప్రియ సహోదరుని, ప్రియ సహోదరుడిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నీ సంఘముగా, బలమైన సంఘముగా నిలబడటకు సహాయం దయచి, విడిపింపబడుతున్న సంఘముగా నిలబడటకు సహాయం దయచి. నీ బిడ్డల్లో తండ్రి ప్రభా, ఈరోజు ఏ చెరలో ఉన్నారని వారు అయినా వేదన పడుతున్నారో, మనోచింత చెందుతున్నారో, అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, నీ బిడ్డలు కన్నీరు కారుస్తున్నారో, అయ్యా వేడుకుంటున్నారో, ప్రార్థన చేస్తున్నారో,
జ్ఞాపకం చేసుకో. వారందరి ప్రార్థనలకు జవాబిచ్చి ఇదిగో తండ్రి వారు ఉన్న ఆ స్థితి, ఆ చెర లాంటి పరిస్థితులన్నిటినీ విడుదల అవ్వునుగాక. ప్రతి బంధకము తెగిపోవునుగాక. ప్రతి చెర నుండి నీ బిడ్డలు బయటికి వచ్చుదురుగాక. ఇదిగో చిన్న పిల్లలు మొదలుకొని ముదిమొచ్చే వయసు వరకు ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏ చెరతోనైనా వారు బిగించబడి ఉన్నారు, బంధించబడి ఉన్నారు. ఆ చెరను యేసు నామంలో కాల్చివేస్తూ, యేసు నామంలో విడుదల కలుగజేస్తూ, ఇదిగో యేసు నామంలోనైనా సంపూర్ణమైన జవాబు మేము పొందుకున్నామని నమ్ముచు ఈ మనవులన్నీ నాయన సమర్పించి పొందుకున్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆయన చెరల నుండి విడిపించి మరి వాగ్దానం చేస్తున్న దేవుడు కాబట్టి నీ చెర, నీ పరిస్థితి, నీ ప్రతి ఒక్క స్థితి గతి ఏమై ఉన్నదే సరే ఆయన ఈరోజు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నీ చెరను ఆయనకు సమర్పించి నీవు ప్రభువుకు చిత్తమైన, ప్రభువుకి ఇష్టమైన వ్యక్తిగా మరి దానముగా వాడవుగా ఉండాలని నేను మనపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.